హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్. సింపుల్, హెల్దీ అండ్ న్యూ రెసిపీస్ మీ ఆంధ్ర ఫ్యూజన్లో మీకోసం. ఈరోజు మనం ఆలు అండ్ మీల్ మేకర్ అంటే సోయా చంక్స్ పులావ్ అండి. ఎగ్నీ స్టైల్ ఎలా చేయాలో మీకు చాలా చూపిస్తాను. చాలా ఈజీగా చేసుకోవచ్చు అండ్ చాలా సూపర్ టేస్టీగా ఉంటుంది. దీనికి ముందుగా నేను ఇలాగ 2 కప్పుల బాస్మతి బియ్యం తీసుకుని 15 మినిట్స్ దీన్ని సోక్ చేసుకోవాలండి. ఇలా ఫస్ట్ 2 కప్పులు తీసుకుని దీన్ని బాగా కడిగేసుకోండి, వాష్ చేసేసుకోండి. వాష్ చేసేసుకుని ఇలాగా వాటర్లో 15 నిమిషాలు సోక్ చేసుకోండి. ఇప్పుడు ఇంకొక బౌల్ తీసుకుని హాఫ్ కప్పు మీల్ మేకర్ అంటే సోయా చంక్స్, మీరు ఏదైతే కప్పు రైస్ తీసుకున్నారో అదే కప్పు మెజర్మెంట్కి వాడుకోండి. ఇక్కడ దీంట్లో హాట్ వాటర్ పోయండి, బాగా వేడి వేడి నీళ్ళు. దీన్ని పక్కన పెట్టేసేయండి ఒక 10 నిమిషాలు. ఇప్పుడు ఒక బిర్యానీ గిన్నె కానీ పెద్ద ప్యాన్ తీసుకుని దాంట్లో 3 కప్పుల నీళ్ళు, బేసిక్గా నేను 2 కప్పుల బియ్యానికి 3 కప్పుల నీళ్ళు పోసుకున్నాను. దీంట్లో 7 to 8 వెల్లుల్లి రబ్బలు, ఉల్లిపాయ, 2 టేబుల్ స్పూన్ల ధనియాలు, 2 టేబుల్ స్పూన్ల ఫెనల్ సీడ్స్ అంటే డైజెషన్కి మనకు చాలా మంచిదండి, సోంపు అది. అండ్ ఈ మొత్తం గరం మసాలా, మిరియాలు, లవంగాలు, యాలకులు, మేసు, దాల్చిన చెక్క, స్టార్ అనీసు పువ్వు, ఇవన్నీ వేసేసుకొని కొత్తిమీర కొంచెం, మింట్ కొంచెం, పుదీనా, ఇలా అన్నీ వేసుకున్న తర్వాత కొంచెం ఉప్పు కూడా వేసుకోండి. దీంట్లో నేను ఇక్కడ 2 టీ స్పూన్ల ఉప్పు వేసుకుంటున్నాను, ఎందుకంటే 2 కప్పులు రైస్ తీసుకున్నాను కాబట్టి కప్పుకు ఒక స్పూన్ ఉప్పు ఇలాగ వేసుకున్నాను అనమాట. మీకు కావాల్సి తర్వాత యాడ్ చేసుకోవచ్చు. దీన్ని ఇప్పుడు బాగా కలిపేసుకోండి. కలిపేసుకొని ఇప్పుడు మూత పెట్టేసుకొని దీన్ని స్లో ఫ్లేమ్ మీద ఒక 20 మినిట్స్ బాగా ఉడకనివ్వండి, బాయిల్ అయిపోనివ్వండి వాటర్ మొత్తం. మీకు ఆ ఫ్లేవర్, ఈ హోల్ ఆనియన్ మసాలా ఫ్లేవర్ అంతా వాటర్లోకి రావాలన్నమాట. 20 మినిట్స్ అయిన తర్వాత బేసిక్గా దీన్ని స్టవ్ ఆఫ్ చేసేసి ఈ వాటర్ అంతా కూడా స్ట్రెయిన్ చేసేసేయండి. ఈ తుక్కంతా పడేయించండి, వాటర్ మాత్రం పక్కన పెట్టుకోండి స్ట్రెయిన్ చేసేసి. ఇప్పుడు అదే ప్యాన్లో ఒక అరకప్పు నూనె తీసుకోండి. ఇలాగా నూనె తీసుకుని ఆనియన్లు బేసిక్గా ఇలా 2 మీడియం ఆనియన్లు స్లైసెస్ చేసుకుని దీన్ని బాగా వేయించేసుకోండి. ఇది క్యారమలైజ్ చేసుకోవాలండి. ఇప్పుడు మనం బిర్యానీకి వేసుకుంటాం కదా, బాగా వేయించుకుంటాం ఆనియన్ని, అలాగే ఇది కూడా వేయించేసుకోండి. బాగా డార్క్గా అంటే మరీ మాడిపోకూడదు, లైట్ బ్రౌన్ లాగా అయిపోవాలన్నమాట. చూసారు కదా, ఇలా బాగా వేగిపోవాలి ఆనియన్. ఒకసారి ఇలా వేగిన తర్వాత ఈ ఆనియన్ని కూడా తీసి పక్కన పెట్టేసుకోండి. ఒకసారి ఆనియన్ అంతా తీసి పక్కన పెట్టేసుకున్న తర్వాత మీరు ఏదైతే ఆనియన్ వేయించారో అదే బౌల్లో, ఇంకా ఆయిల్ ఏమి యాడ్ చేయొద్దండి, ఉన్న ఆయిల్ సరిపోతుంది. ఇప్పుడు నేను బిర్యానీ ఆకు అండ్ జీలకర్ర యాడ్ చేసుకున్నాను ఇక్కడ. దీన్ని ఒకసారి సాట్ చేసేసుకోండి. 1 టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ యాడ్ చేసుకున్నాను. మనకి వెజిటేబుల్ పలావ్ అంటే సోయా చంక్స్ అండ్ ఆలు కదా, అల్లం వెల్లుల్లి పేస్ట్ టేస్ట్ ఎక్కువైతే బాగోదండి. సో అందుకని 1 టీ స్పూన్ సరిపోతుంది. దీన్ని బాగా వేయించేసుకోండి ఒకసారి. అండ్ ఒక 1/2 టీ స్పూను పచ్చిమిరపకాయ పేస్ట్, ఈ 2 బాగా పచ్చివాసన పోయే వరకు వేయించుకోండి ఇలాగా. అండ్ ఇలాగ బంగాళదుంపలు నేను పెద్ద ముక్కలు చేసుకుని కట్ చేసుకుని తీసుకున్నానండి. నేను ఇక్కడ 4 బంగాళదుంపలు తీసుకున్నాను. యాక్చువల్గా 4 to 5 పడుతున్నాయి మీకు, ఇది ఎందుకంటే మెయిన్ బంగాళదుంపే కాబట్టి. అండ్ దీంట్లో నేను బీన్స్, క్యారెట్ 2 కలిపి అరకప్పు మాత్రమే తీసుకున్నా, ఎక్కువ డామినేషన్ లేకుండా తక్కువ తీసుకున్నానండి. నేను ఇలాగ బాగా వేయించేసుకోండి, రోస్ట్ చేసుకోవాలి బాగా. ఇవి మధ్య మధ్యలో తిప్పుకుంటా కదుపుకుంటా ఇలా రోస్ట్ చేసుకుంటూ ఉండండి. ఇది ఒక దగ్గర ఒక 7 to 8 మినిట్స్ ఇలా రోస్ట్ చేసుకోవాలండి. రోస్ట్ చేసుకున్న తర్వాత ఒక టమాటో ఇలా ముక్కలు కోసుకుని వేసేసుకోండి. అండ్ మీరు క్యారమలైజ్ చేసుకున్నారు కదా ఆనియన్, అది కూడా కొంచెం వేసేసుకోండి దీంట్లో. అంటే ఒక 2 గంటలు ఆనియన్ అంతా పట్టదు, కొంచెం ఒక 2 గంటలు ఆనియన్ వేసేసుకోండి. మరి ఆనియన్ ఎక్కువైనా తీపి వచ్చేస్తుందండి, అందుకనే ఎక్కువ వేసుకోవద్దు. దీన్ని బాగా ఇలాగా కలిపేసుకోండి. కలిపేసుకొని ఒక 5 నిమిషాలు దీన్ని బాగా వేగనివ్వండి. ఇలా వేగిన దాంట్లో మీరు ఇప్పుడు ఏం చేస్తారంటే, ఇందాక సోయా చంక్స్ పక్కన పెట్టుకున్నారు కదా, దాన్ని వాటర్ మొత్తం గట్టిగా పిండేసి ఇలాగ వేసేసుకోండి. కొంచెం పచ్చిమిరపకాయలు అంటే మీ స్పైస్ లెవెల్ తగ్గట్టు పచ్చిమిరపకాయలు వేసుకోండి. అండ్ ఎగ్నీ వాటర్ ఇదేనండి, ఇందాక మనం చేసాం కదా ఫస్ట్ వాటరు, అది వాటర్ జస్ట్ డ్రైన్ చేసుకోమని చెప్పి పక్కన పెట్టుకోమన్నాను కదా, స్ట్రెయిన్ చేసుకుని ఆ వాటర్ దీంట్లో పోసేసుకోండి.
ఇలా పోసేసుకున్న తర్వాత దీన్ని బాగా ఇలా తిప్పేసుకుని దీంట్లో ఒక అర నిమ్మకాయ చెక్క ఇలాగా పిండేసుకోండి ఆ నిమ్మకాయ జ్యూస్ని. అర చెక్క సరిపోతుందండి. ఒక చెక్క ఫుల్ నిమ్మకాయ అయితే ఎక్కువైపోతుంది పులుపు. సో చూసుకుని వేసుకోండి. ఒకసారి ఇలాగా నిమ్మకాయ కూడా వేసేసుకున్న తర్వాత ఇలా కలుపుకోండి. ఫ్లేమ్ మీరు లో ఫ్లేమ్లో పెట్టుకోండి. వాటర్ పోసిన తర్వాత మీరు లో ఫ్లేమ్లో, కొంచెం లో టు మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని చేసుకోండి. ఇప్పుడు కొంచెం కొత్తిమీర యాడ్ చేసి ఇప్పుడు రైస్ కూడా దీంట్లో యాడ్ చేసేసేయండి. మీరు ముందే పక్కన సోక్ చేసుకున్నారు కదా 15 నిమిషాల రైస్, అది యాడ్ చేసేసుకోండి దీంట్లో. ఈ మొత్తాన్ని బాగా రైసు అంతా ఈ వాటర్కి అంతా కలిసేటట్టు బాగా కలిపేసుకోండి. ఇప్పుడు మీరు దీంట్లో ఒక టీ స్పూను గరం మసాలా వేసుకుని దీన్ని కూడా బాగా సాట్ చేసుకోండి, అంటే కలిపేసుకోండి ఇలా మొత్తం కలిసేటట్టు. ఇప్పుడు మీరు దీంట్లో ఉప్పు అంతా సరిపోయిందో లేదో చెక్ చేసుకుని, సరిపోకపోతే ఉప్పు వేసుకోండి. దీన్ని ఇలా మూత పెట్టేసి మీడియం ఫ్లేమ్ మీద, స్లో టు మీడియం ఫ్లేమ్ అండి, కంప్లీట్ మీడియం ఫ్లేమ్ కాదు, ఒక 20 నిమిషాలు దీన్ని ఉడకనివ్వండి. ఈ రైస్ అయ్యేసరికి మీకు 20 మినిట్స్ పడుతుంది ఈజీగా. చూశారు కదా రైస్ పొడి పొడిలాడుతా ఎంత బాగుందో, ఎంత బాగా వచ్చిందో. అంతేనండి, బంగాళదుంప మీల్ మేకర్ పులావ్ రెడీ. చాలా టేస్టీగా ఉంటుంది. ట్రై చేసి డెఫినెట్గా నాకు కమెంట్లో మీ ఫీడ్బ్యాక్ ఇవ్వండి. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ వాచింగ్ అండి.